హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహికా సిల్క్ ఎంపైర్ అండ్ క్రాఫ్ట్స్. సో నన్ను అయితే ఒకరు పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఒక బ్యాంగిల్ అయితే డిజైన్ అయితే తయారు చేయమని అడిగారు. సో నేనైతే పర్పుల్ కలర్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను, రౌండ్ షేప్. దాని మీద డ్రాప్ కుందన్స్ అయితే గోల్డ్ కలర్వి నేను స్టిక్ చేశాను. సో ఫ్లవర్ అయితే రౌండ్ షేప్ వాటికి మనం ఎప్పుడైతే ఫ్లవర్ యాడ్ చేసామో ఆ ఫ్లవర్ అనేది అయితే చాలా క్యూట్గా వస్తుంది. ఎందుకంటే రౌండ్ అనేది బ్యాంగిల్ బెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్లాట్గా కాకుండా ఒక కంపల్సరీ ఒక ఫ్లవర్ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వస్తుంది, 3D లేకుండా. సో నాకైతే ఈ డ్రాప్ కుందన్స్ ఫ్లవర్ అనేది చాలా బాగా నచ్చింది. సో కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా మనం బ్యాంగిల్ అయితే ఫ్లవర్స్ తోటి అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే నేను దీన్ని ఒక తీగలాగా ఫ్లవర్స్ విత్ తీగ అన్నట్టు నేను రెడీ చేస్తామనేసి నేను ప్లాన్లో ఉండే. అందుకే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 5 ఫ్లవర్స్ అయితే బ్యాంగిల్కి అయితే నేను సెట్ చేశాను. యాజ్ ఫర్ యువర్ విష్, మీరు 6 కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే ఒక 5 చేశాను. తర్వాత నేను చేతోసి తీసుకొని తీగలాగా దానికైతే స్టిక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అయితే నేను అన్నీ అరేంజ్ చేసుకున్నాక తర్వాత మన డిస్టెన్స్ని బట్టి మనం అనేది ఈ జర్దోస్ అయితే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. తీగ మనకి ఎనీ షేప్, నేనైతే స్ట్రైట్గా తీసుకున్నాను. ఎందుకంటే ఇది రౌండ్ బ్యాంగిల్ కాబట్టి స్ట్రైట్గా ఉంటేనే నాకు బాగుంటుంది అనేసి అనిపించింది. సో జర్దోస్ స్టిక్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మనం స్ట్రెచ్ చేసినట్టయితే అది చాలా లార్జ్ దూరం వెళ్ళిపోతుంది. సో ప్రాపర్గా దీన్ని అయితే స్టిక్ చేయాలి. సో ఇదే విధంగా మొత్తం స్టిక్ చేసుకోవాలి. మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మనకి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో లీవ్స్ లాగా నేనైతే డైమండ్ షేప్ ఐ షేప్ కుందన్స్ అయితే యూజ్ చేశాను. సో దీంతో లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదైతే ఫైనల్ లుక్. సో ఈ బ్యాంగిల్స్ అయితే నచ్చితే పైన నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.